మనం ఇక్కడ విజయవాడ మచిలీపట్నం దారిలో ఇక్కడ సన్నీ శాండ్స్ అని కరెక్ట్ గా రోడ్డు పక్కనే ఒక వెంచర్ వస్తుంది. ఈ సన్నీ శాండ్స్ అసలు అంటే ఏ సంకల్పంతో మొదలు పెట్టారు, దీని ప్రమోటర్స్ అందరికీ సుపరిచితులు. నేను చెప్పాను కదా గతంలో కూడా శ్రీధర్ పాటిబండ్ల గారు ఐటీ రంగ నిపుణులు ఫ్రమ్ ది యునైటెడ్ స్టేట్స్ అనమాట. శ్రీధర్ గారు వెల్కమ్ అండి. అండ్ మీ పార్ట్నర్ శేషబాబు గారికి కూడా వెల్కమ్ అండి. నమస్తే. ఉన్న మాట అడిగేస్తున్నాను, మీకు ఏంటి నమ్మకం అసలు ఈ ఏరియాలో, ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ డెవలప్ అవుతుందండి? యాక్సెసిబిలిటీ అండి మెయిన్. ఇది NH65 మచిలీపట్నం టు హైదరాబాద్ మీద వెంచర్. ఇది అది మీరు చాలా తక్కువ వెంచర్స్ అసలు లేవనే చెప్పాలా NH65 మీద. NH65 నుంచి యాక్సెస్ ఉన్న వెంచర్ లో ఐ థింక్ మొట్టమొదటిది మాదే అని చెప్పుకోవచ్చు. వేరే వెంచర్స్ ఉన్నా కానీ జస్ట్ యాక్సెస్ రోడ్ వరకు తీసుకొని వెంచర్ వెనక్కి వేశారు, కానీ రైట్ ఆన్ 65 ఉన్నది మా వెంచర్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2 వచ్చేసేసి ఇది ఇప్పుడు 6 లైన్ కాబోతుంది. కరెంట్ 4 లైన్ ఉన్నది. రైట్, విజయవాడ నుంచి ఇక్కడ వరకు కూడాను మనకి 4 లైన్ ఉన్నది. అది ఆల్మోస్ట్ DPR కంప్లీషన్ స్టేజ్ లో ఉన్నది అని చెప్పేసి తెలుస్తుంది మనకి. సో 4 లైన్ టు 6 లైన్ మారితే ఏంటి అడ్వాంటేజ్? సో మెయిన్ ఎందుకు 6 లైన్ చేస్తున్నారు అని అంటే కనుక మచిలీపట్నం పోర్ట్ మనందరికి తెలిసినట్టు అవును 2027 ఎండింగ్ కల్లా కూడాను ఐ థింక్ 3 berths తో పోర్ట్ స్టార్ట్ అవబోతుంది. ఇది కాకుండా ఏ ఆపర్చునిటీస్ మీరు ఈ ప్రాంతంలో చూసారు? అంటే 2 ఏళ్ల క్రితం మీరు ఊహించుకుని ఇక్కడ ఒక వెంచర్ వేద్దామని సంకల్పించుకోవడానికి? నాట్ ఓన్లీ ఇప్పుడు నేను చెప్పినవే కాకుండా వేరే రీజన్స్. ఇక్కడ బెల్ అని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒక 4 kilometers డిస్టెన్స్ లో మనకున్నది నిమ్మకూరు దగ్గర. అదొకటి. రెండోదేమో ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసేసి మనకి 20 minutes డిస్టెన్స్ లో వస్తుంది. ఈ వెంచర్ లో మీరు ప్లాటింగ్ చేస్తున్నారా, విల్లాస్ ఇస్తున్నారా? ఎలాంటి ఆడియన్స్ కి లేదు, ఎలాంటి క్లయింట్స్ కి మీరు కేటర్ చేస్తారు? టోటల్ ఇప్పుడు నేను పర్చేజ్ చేసింది రైతుల దగ్గర నుంచి 28 acres పర్చేజ్ చేశానండి. దాంట్లో phase 1 కింద 21 acres ఓపెన్ చేశాను. ఓకే. ఈ 21 acres లో 281 plots వచ్చినాయి టోటల్. అవును. ఒక 3 రోడ్డు మీద ఉన్న 3 plots కొద్దిగా కమర్షియల్ కి వైబిలిటీ ఉండే ప్లాట్స్. 3 plots తీసేస్తే 278 మనకి రెసిడెన్షియల్ ప్లాట్స్ వచ్చినాయి. మెజారిటీ వచ్చేసి 183 square yards, అంటే 33 అడుగులు అడ్డం 50 అడుగులు లోతు. మెజారిటీ ఉన్న సైట్స్ అన్ని కూడాను ఈస్ట్ వెస్ట్ ఫేస్లతో అట్లా 278 రెసిడెన్షియల్ ప్లాట్స్, 3 కమర్షియల్ ప్లాట్స్ వచ్చినాయి. రైట్. ఇప్పుడు ఇది అంటే ఆల్రెడీ మీకు ప్రహరీ గోడ కట్టేశారు, అంటే ఇది సీరియస్ వెంచర్ అతి త్వరలో రాబోతోందనే సంకేతాలు ఇస్తున్నారు. ఇక్కడ మీరు తవ్వకాల పని కూడా అవుతుంది. సో ఎప్పటికి హ్యాండ్ ఓవర్ చేస్తారండి? లేదు మీరు విల్లాస్ ముందు అంటే కట్టబోతున్నారా కొన్ని ఫర్ మోడల్? అంటే ఇది చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉందని చెప్పాలి ప్రాజెక్ట్. ఈవెన్ డెవలప్మెంట్స్ కూడాను 50% కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ ప్రహరీ వాల్ చూసినట్టయితే దాదాపు more than 2 kilometers లెంగ్త్ ఉన్నటువంటి ప్రహరీ వాల్ మొత్తం ఈ phase 1 కి మొత్తం కూడాను ప్రహరీ వాల్ కట్టేసిన మొత్తం. రైట్. మినిమం 1 year హోల్డ్ చేస్తే యువర్ సేయింగ్ మీకు 40% అప్రిసియేషన్ అక్కడే కనిపిస్తుంది, జస్ట్ ల్యాండ్ యాజ్ ఇట్ ఈస్. కరెక్ట్. అలాంటిది ఇంకా కొంచెం ఒక 5 ఏళ్ళు పెట్టుకుని విల్లా కూడా కట్టేస్తే హోల్ మొత్తం పెరుగుతుందంటే